హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన సింగరేణి జాబ్స్ నోటిఫికేషన్ గురించి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే అప్పుడు మనకి నోటిఫికేషన్లో లాస్ట్ డేట్ వచ్చేసి June 4th అని ఇచ్చారు. కానీ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వలేదు, వాళ్ళు అప్లికేషన్స్ అనేది తీసుకోలేదు. సో వాళ్ళు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. అది ఎప్పటి వరకు మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అనేది చెక్ చేద్దాం. ఇది సింగరేణి జాబ్స్ ఎగ్జిక్యూటివ్ ఇంకా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి. లాస్ట్ డేట్ వచ్చేసి ప్రజెంట్ వేరే ఇచ్చారు, మనం డిస్కస్ చేద్దాం. ఇది ఐటీఐ ఇంకా డిప్లొమా ఇంకా బీఈ బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద నోటిఫికేషన్ డీటెయిల్స్, మనకి నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 2/2024. ఓకే, అండ్ మనం ఆల్రెడీ డీటెయిల్స్ అని డిస్కస్ చేసాము డీటెయిల్డ్గా ప్రీవియస్ వీడియోలో. కానీ మళ్ళీ ఒకసారి కొందరికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి పోస్ట్ ఏంటి, వాటికి ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ ఏంటి చెక్ చేద్దాం. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్లో వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్కి బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ. అది కూడా ఏ బ్రాంచెస్ వాళ్ళకంటే మెకానికల్ ఇంకా ఎలక్ట్రికల్ వాళ్ళకి మాత్రమే. ఈ 2 స్ట్రీమ్స్లో వాళ్ళకి మాత్రమే ఈ పోస్ట్కి వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ వచ్చేసి ఇది బీఈ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇన్ ఇంజనీరింగ్ ఏదైనా ఒకటి చేసి ఉండాలి. ఇందులో స్ట్రీమ్స్ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ లేదా ఎంసీఏ, ఇందులో ఏది చేసినా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ సిస్టమ్స్. నెక్స్ట్ ఇది 2 కూడా ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్స్. నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్లో వచ్చేసి జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ అనేది ఉంది. ఇందులో క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ది డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. అండ్ ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో స్టూడెంట్స్ డిప్లొమాలో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోనికి ఉంది. నెక్స్ట్ 4th వచ్చేసి అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఇన్ మెకానికల్. ఓకే, ఇది వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, ఇందులో లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు, ఆల్రెడీ మీరు కంప్లీట్ అయ్యి ఉండాలి, మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్, ఇందులో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉంటే వాళ్ళు అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్కి ఎలిజిబుల్. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1 పోస్ట్. ఇది ఇందులో ఏంటి అంటే మీరు ఎస్ఎస్సి కంప్లీట్ చేసి ఎస్ఎస్సి తర్వాత ఐటీఐ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ చేసి ఉండాలి. అండ్ దాంతోపాటు మీకు ఒక నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇందులో ఫిట్టర్ ట్రేడ్లో. అది కూడా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అనేది ఉండాలి 6th దానికోసం. 7th వచ్చేసి ఎలక్ట్రీషియన్ ట్రైనీ. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎస్ఎస్సి అండ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి విత్ ఎస్ఎస్సి అండ్ హోల్డర్ ఆఫ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్. దీనికి కూడా మీకు అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి, ఎందులో మళ్ళీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లోనే ఇష్యూడ్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. ఓకే, ఈ ఏజ్ ఇదంతా కూడా మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. యూ కెన్ గో త్రూ ద ప్రీవియస్ వీడియో. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూసేసాం. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 15/5 అని ఇచ్చారు నోటిఫికేషన్లో. అండ్ ఎప్పటి వరకు లాస్ట్ అని ఇచ్చారంటే June 4th వరకే అని ఇచ్చారు. ఓకే, కానీ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకి ఇన్ని డేస్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వలేదు. సో ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాం. మనం సింగరేణి ఎస్సీసీఎల్ అని టైప్ చేస్తే మనకి సింగరేణి కంపెనీస్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళి కెరీర్స్ పైన క్లిక్ చేసి రిక్రూట్మెంట్లోకి వెళ్ళాలి. ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. వచ్చాక ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. విల్ గెట్. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమొస్తుంది, ఫర్ అటెన్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఇన్ని డేస్ మనకి ఇక్కడ ఒక రెడ్లో కాషన్లో వస్తుండే ఏమని అంటే డ్యూ టు టెక్నికల్ ఇష్యూ వల్ల మేము అప్లికేషన్స్ తీసుకోలేకపోతున్నాం, ప్లీజ్ వెయిట్ ఫర్ ఫర్దర్ ఇంటిమేషన్ అని ఇచ్చారు ఇన్ని డేస్. ఇప్పుడు మనకి ఇక్కడ వాళ్ళు ఒక వెబ్ నోట్ లాంటి రిలీజ్ చేశారు. ఏంటి అంటే ద రివైజ్డ్ స్కెడ్యూల్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్స్ నోటిఫైడ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 2/2024. మన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అదే కదా. ఇఫ్ యూ గో త్రూ దిస్,
ఈ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ ఎంత 2/2024. సో యాజ్ ఇట్ ఈస్ దే హ్యావ్ గివెన్ ఓవర్ హియర్, ఇక్కడ కూడా ఇచ్చారు అది. ఇందులో ఈజ్ యాజ్ ఫాలోస్ ఏంటి, రెజ్యూమింగ్ ఆఫ్ ఆన్లైన్ పోర్టల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్. ఎప్పటి నుండి స్టార్ట్ అంట 10/6/2024 ఫ్రమ్ 12 noon, అంటే 10th June ఈరోజు ఆఫ్టర్నూన్ 12 o'clock నుండి వీళ్ళు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటివరకు 29th June 2024 అప్ టు 5 PM. అంటే మీరు 29th June 2024 వరకు ఈవినింగ్ 5 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ డోంట్ వెయిట్ ఫర్ ద అంటిల్ లాస్ట్ డేట్, అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, ఇవాళ మధ్యాహ్నం 12 నుండి 29 రోజు ఈవినింగ్ 5 వరకు మీరు అప్లికేషన్స్ అనేవి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో యూ కెన్ సబ్మిట్ యువర్ ఆన్లైన్ అప్లికేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.